చాలా శక్తివంతమైన సందేశాన్ని ఈరోజు వినబోతున్నాం. ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి నా ప్రభు ఫలింపచేయునుగాక. ఈరోజు మీరు వచ్చిన సమస్యలన్నీ యేసు నామములో పరిష్కరించబడునుగాక. మీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వినేటప్పుడే ఆసక్తితో వినాలి. చెప్పండి, ఎలా వినాలి? వాక్యం వినేటప్పుడు అనండి, ఆసక్తి అనండి. ఆసక్తి కాదు, ఆసక్తి వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి అనండి, ఆకు దీర్ఘం పెట్ట. ఆసక్తి గట్టిగా. ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుగా వస్తారు. పోనీలండి, ఇప్పుడు వచ్చినా పర్లేదు. కాస్త ఆసక్తిగా కూర్చోండి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. శ్రద్ధగా యేసయ్య మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. చక్కగా ఈరోజు సందేశం మనందరి కొరకు ప్రభు ఇస్తున్నాడు. చెప్పాను కదా అంశం ముందుగానే. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఎలా చేస్తాడు మన దేవుడు? అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మన దేవుడు. ఎవరు చెప్పండి? యేసయ్య. ఎవరు చెప్పండి? కొంచెం చేసేవాడు కదా ఆయన. ఎలా చేస్తాడు చెప్పండి? అత్యధికముగా అనండి గట్టిగా. కదండి, మనం ఏదైనా చేసామనుకో, కొంచెం చేసి చాలే అనుకుంటా కదండి. మనం కొంచెం చేసి కాసేపు చప్పట్లు కొట్టి చాలే, నొప్పులు వస్తాయేమో తెలియదు కొంతమంది, చాలే. పాట కూడా కాసేపు పాడి చాలే, మనదంతా చాలే క్రైస్తవ్యం, ఇక చాలే. కానీ ప్రభు ఎలా చేస్తాడో తెలుసా? ఆయన ఏది చేసినా అడుగు వాటన్నిటికంటేను, చెప్పండి, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంతో హల్లెలూయా, ఉల్లాసంగా హల్లెలూయా. అత్యధికంగా, అత్యధికంగా. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ, అత్యధికంగా చేస్తాడంట కదా. అత్యధికంగా బైబిల్లో ఆయన అత్యధికంగా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మన ధ్యానం కొరకు 4 విషయాలు ఎన్నుకున్నాను నేను. 4 మాటలు, అద్భుతమైన దేవుని మాటలు అత్యధికంగా ప్రభు మన జీవితంలో ఈరోజు చేయాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించే వారందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభు నా జీవితంలో అత్యధికంగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో వినాలి, వాక్యాన్ని జుర్రుకోవాలి. సేవకుడు నోట్లో నుంచి దేవుని మాట వెలువడుతుండగానే ఆసక్తితో జుర్రుకోవాలి ఆ మాట. కాబట్టి కాన్సన్ట్రేషన్గా దేవుని వాక్యాన్ని విందాం. పౌలు చేసిన ప్రార్థన ఇది. పౌలు మంచి ప్రార్థనాపరుడు. ఎఫెసీ పత్రిక పౌలు చెరలో రాశాడండి. చూడండి ఎట్లాంటి ప్రార్థన చేశాడో. 14వ వచనంలో అంటాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. ఈ హేతువు చేత నేను చదువుతాను, అన్ని వచనాలు నేను చదువుతాను శ్రద్ధగా, చక్కగా మీరు బాగా చూడండి. అది పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చెప్పండి ఆ మాట. పౌలు ఎలా ప్రార్థన చేసేవాడు చెప్పండి? మనం ఎప్పుడైనా చర్చిలో మోకరించడానికి, చర్చిలో చప్పట్లు కొట్టడానికి, చర్చిలో చేతులెత్తి హల్లెలూయా అని చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఎందుకో తెలుసా? చేతులు ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, దేహం ఇచ్చింది ఎవరు చెప్పండి? యేసయ్యే, యేసయ్యే. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించటానికి మనకి ఎంత బాధో. మోకాళ్ళ నొప్పులు అంట. మోకరించడానికి మోకాళ్ళ నొప్పులు వస్తే చూడండి ఎలా మోకరించి దేవుని స్తుతించాడైన పౌలు. పెద్ద వయసులో చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, సంఘంలో దేవుని నమ్మిన బిడ్డలంతా అత్యధికమైన కార్యాలు చూడాలి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు ఎవరు చెప్పండి? అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఆయన
అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు కాబట్టి సంఘానికి వచ్చిన దేవుని బిడ్డలందరూ, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారందరూ అత్యధికమైన కార్యాలు అనుభవించాలి. అది పౌలు ఆశ, దేవుని ఆశ కూడా అదే. కాబట్టి ఈరోజు అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 4 విషయాలే, 4 మాటలే నేను మీకు క్లుప్తంగా చెప్తాను. బలలో చేయి వేసే ముందు ఈ మాటల ద్వారా ప్రభు మన జీవితాలను ఆశీర్వదించునుగాక. చెప్పండి, ఈరోజు అంశం ఏంటి? అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మొదటి మాట రాసుకోండి. హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ ప్రొవైడ్ అనే మాట. హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ ప్రొవైడ్, సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. తెలుగులో మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఏదైనా అత్యధికంగా చేయగల దేవుడు కదా. మొదటి మాట ఏంటో తెలుసా? సమృద్ధిగా సమకూర్చుటకు ఎవరైనా శక్తి గలవాడు. సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. సమృద్ధిగా ఇస్తాడు, సమృద్ధిగా సమకూరుస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఇక బాగా వినాలి, బాగా శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన అరణ్య ప్రదేశంలో కూడిక పెట్టారు యేసయ్య. చాలామంది వచ్చారండి, జన సమూహాలు. యేసు ప్రభువారికి ఉన్న అలవాటు ఏంటంటే, వాక్యం చెప్పాడంటే ఖచ్చితంగా భోజనం పెడతాడు ఆయన. ఆయన ఆత్మీయ ఆహారంతో పాటు ఏ ఆహారం కూడా ఇస్తాడు? శారీరక భోజనం కూడా పెట్టేవాడు యేసయ్య. అది యేసయ్యకున్న అలవాటు. 3 దినాలు అయిపోయింది, లేస్తే వాళ్ళు మూర్ఛిల్లి పడిపోతారేమోనని యేసయ్య ఆలోచన చేసి శిష్యులను పిలిచి, మీరు వారికి ఏం పెట్టండి? భోజనం పెట్టండి అన్నాడు యేసయ్య. వెంటనే యేసుప్రభు శిష్యులలా ఇంతమందికి భోజనం పెట్టాలంటే మా దగ్గర అంత లేదు. మానవుడు ఎప్పుడు కూడా కొరతలు చూసుకుంటాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. వాళ్ళు ఏమన్నారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ మాటలు మీరు బాగా శ్రద్ధగా వినాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నేను చదివిస్తున్నాను, నేనే చదువుతాను. ప్రతి మాట మీరు బాగా శ్రద్ధగా మాటలు నాటుకోవాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ చూడండి, 9వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడు అంద్రేయ ఏమన్నాడు చూడండి, 9వ వచనం. ఇక్కడ మొదటి 7 నుంచి చదువుకుందాం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు. చూసారా? అయా, ప్రతి ఓడికి పెట్టాలంటే అసలు మన దగ్గర ఏమీ లేదు, అంతా లేదు. అప్పుడు యేసు ప్రభువారు మీరే వారికి భోజనం పెట్టండి అంటే, సీమోను సహోదరుని అంద్రే ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక పిల్లోడి దగ్గర ఏం చూశాడు? రొట్టెలు, 2 చిన్న రొట్టెలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. చూడండి, ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద ఏమున్నాయి? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమో అనండి మీరు కూడా. ఇంతమందికి ఇవి ఏమాత్రము. మనిషి ఎప్పుడు కొరతలు చూస్తుంటాడు. ఇంతమందికి ఈ 5 రొట్టెలు, ఈ 2 చిన్న చేపలు ఏమాత్రమయ్యా? ఏమాత్రమో? స్కేర్సిటీ, కొరత ఉంది అక్కడ. కుటుంబాల్లో కొరతలు ఉన్నప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయి శక్తిగల దేవుడు అని చెప్తున్నారు కదా. మరి నా కుటుంబంలో కొరతలు ఉన్నాయ్యా. 5 రొట్టెలు, 2 చిన్న చేపలే ఉన్నాయి. ఇంతమందికి ఇవి ఏమాత్రమో?
శిష్యులు అన్నారండి ఆ మాట. యేసు ప్రభు శిష్యులు అన్నారండి, ఈ ఉదయకాలం నువ్వు కూడా అనుకుంటా వచ్చేవేమో, ఈ కార్యాలు జరగాలంటే, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఇవి ఏమాత్రమో, ఇంతమందికి ఇవి ఏమాత్రమో కదా. మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పే కదా నేను. అంశం ఏంటి చెప్పండి? అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో ఏం చేస్తాడు? చేశాడా లేదా? ఆ చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలే 2 చిన్న చేపలు. నేను అనుకుంటాను, ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఇలా అనుకుంటా, నిజంగా వాడు కూడా ఆండ్రూస్ అంకుల్ 5 రొట్టెల్లో 2 రెట్లు నేను తింటా అని ఉండొచ్చుగా. పాపం పిల్లోడు కదా, వాడికి కూడా ఏమవుతుంది చెప్పండి? ఆకలేస్తుందా లేదా చెప్పండి? మీకే వినేటప్పుడే ఆకలేస్తుంది కొంతమంది, అందుకనే బఠానీలు తెచ్చుకుంటారట నోట్లో వేసుకోవడానికి. వాక్యం వింటా కూడా దేవుని మందిరంలో అట్లాంటి పనులు చేయబాకండి. ఆకలేస్తే వాడు కూడా అని ఉండొచ్చు, ఆండ్రూస్ అంకుల్ 2 రొట్టెలు తింటా 3 ఇస్తాలన్నాడు. కానీ వాడు ఎంత మంచోడో చూడండి, వాడు వాళ్ళు అమ్మిచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు? ఆ రోజు ప్రభు చేతిలో పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలోకి ఎప్పుడైతే వెళ్ళినాయో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఏం రాశారు చూడండి. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని. ఎన్ని ముక్కలు మిగిలినాయి? 12 గంపలు మిగిలిన. హల్లెలూయా. 5,000 మంది పురుషులే తిన్నారు. స్త్రీలు ఎంతమంది వచ్చారో, పిల్లలు ఎంతమంది వచ్చారో అందరూ తిని తృప్తి పొందిన తరువాత రాశారుగా ఆ మాట. ఏమయ్యారు చూడండి 12వ వచనం. వారి యొద్ద మిగిలిన 12వ వచనం చూడండి. వారు తృప్తిగా, చెప్పండి ఆ మాట, తృప్తిగా ఏం చేశారు? వాళ్ళు తృప్తిగా ఏం చేశారు? హల్లెలూయా. తిన్న తర్వాత కూడా ఎన్ని గంపలు మిగిలినాయి? అంతకుముందు అనుకున్న మాట ఏం తెలుసా? ఇవి ఏమాత్రం, ఇంతమందికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమాత్రం అనుకున్న వారు దేవుని చేతిలో పెట్టిన తర్వాత ప్రభు వాటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అవి అంతమందికి ఏమైనాయి? ఆహారమైనాయి. మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటన్నిటికంటేనో చెప్పండి, ఊహించు వాటన్నిటికంటే ఏం చేస్తాడు? అత్యధికముగా చేయ శక్తి గలవాడు. నీ కాడున్నది కొంచెమే కావచ్చు, నీ కాడున్నది కొంతే కావచ్చు. ఇవి ఏమాత్రం అనుకుంటున్నావేమో, ప్రభు చేతిలో పెట్టి చూడు, దానినే యేసయ్య అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అత్యధికముగా ఆశీర్వదించేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి! అత్యధికముగా చేయ శక్తి గలవాడు. ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఏ కొరతలు గుండా నడుస్తున్నావో, ఏ సమస్యలు గుండా నడుస్తున్నావో, పాస్టర్ గారు మా కుటుంబానికి వచ్చే ఆదాయం ఇది ఏమాత్రమయ్యా, ఇది మాకు సరిపోవట్లేదయ్యా, అప్పులు కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలా, ఎలా మేము నడిపించుకోవాలా అర్థం కావట్లేదయ్యా, దిగులు పడుతూ కూర్చున్నావేమో, దేవుని చేతికి అప్పగించు. దేవుడు అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అయితే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క రూల్ చెప్తాం మీకు. దేవుడు అత్యధికంగా అక్కడ చేయటానికి కారణం ఏందో తెలుసా? మన కొరతలో కూడా మనం దేవుని నమ్మగలగాలి. హల్లెలూయా. విల్ యు ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ స్కేర్సిటీ? కొరతలో కూడా, కొదువలో కూడా యేసయ్యను నువ్వు నమ్మగలిగి ఆయనకి ఇవ్వటం నేర్చుకోగలిగితే నీ కొదువలు తీర్చి సమృద్ధినిచ్చేవాడు ఆయన. ఎందుకో తెలుసా? అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటే ఏం చేస్తాడు? అత్యధికముగా చేయ శక్తి గలవాడు ఆయన. అత్యధికముగా చేయ శక్తి గల దేవుడని నీ జీవితంలో రుజువు పడాలంటే, నువ్వు నేర్చుకోవాలంటే, నీ కొరతల్లో కూడా ఏం చేయాలి? విల్ యు ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ స్కేర్సిటీ? నీ కొరతల్లో కూడా దేవుని నమ్మి దేవునికి ఇవ్వటం నేర్చుకో.
దేవుని సమృద్ధి నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? కొరతలుంటే ఇంకా రేపు చూసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే, తర్వాత చూసుకోవచ్చులే, జీతం రెట్టింపు అయినాక చూసుకోవచ్చులే. కాదు కాదు, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏమైనాడు? ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దీవించిన దేవుడు ఈరోజు కూడా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నీ కొరతలో నువ్వు దేవుని నమ్మి దేవునికి ఇవ్వటం నేర్చుకోగలిగితే సమృద్ధిగా సమకూర్చుటకు ఆయన శక్తి గలవాడు. సమృద్ధిగా సమృద్ధిగా చేయ శక్తి గల దేవుడు ఆయన. మనమే నమ్మమండి, మనమే నమ్మం కదా. అందుకనే దావీదు కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి. చెప్పండి ఆ మాట. యెహోవా నా కాపరి, ఐ షల్ నాట్ వాంట్. నాకే కొదువలేదు. దేవుని నువ్వు నమ్మగలిగితే, నీ కొరతల్లో కూడా నువ్వు దేవుని నమ్మగలిగితే దేవుడు సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఇది తర్వాత చూద్దాంలే, తర్వాత చూసుకుందాంలే. కాదు కాదు, మొదట నువ్వు కొరతలో కూడా నమ్మాలి. దేవుడు నమ్మండి. బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. యేసు ప్రభువారు మందిరానికి వచ్చాడు. ఆయన మీకు తెలుసా? యేసు ప్రభువారు చర్చికి వస్తే ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? కానుక పెట్టి దగ్గర కూర్చుంటాడు. ఏంది పాస్టర్ గారు ఆయనకు అంత ఇంట్రెస్ట్? అవును, కానుకేసే వాళ్ళందరినీ చూసాడు యేసయ్య. ఆ రోజు ఆ మందిరానికి చాలామంది వచ్చారు. ఉద్యోగస్తులు వచ్చారు, అధికారులు వచ్చారు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వచ్చారు. వాళ్ళు వేసే కానుకలు చూసాడు యేసయ్య. ఎంతెంత వేసారో. బీద విధవరాలు వచ్చింది, ఏమీ లేదు, తన దగ్గర ఉంది 2 కాసులు. యేసు ప్రభువారు చూశాడు ఆమెని. చూసి ఆమె బైబిల్లో రాసిన మాట ఏం తెలుసా? తన జీవనోపాధి అంతా కూడా వేసి వెళ్ళిపోయిందంట. ఎందుకు తెలుసా? ఆమె నమ్మింది ఏందో తెలుసా? రేపు అనేది ఉంటే నా జీవితంలో రేపు యేసయ్య చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు అనేది ఉంటే నా జీవితంలో రేపటికి కావాల్సింది నా ప్రభువే చూసుకుంటాడు. ఈరోజు నేను నమ్మి నా దేవునికి ఇస్తే నా దేవుడు నా జీవితంలో సమృద్ధిని ఇస్తాడు. నమ్మింది ఆమె. యేసు ప్రభువారు చూశాడు, ఆమె మనసు చూశాడు. చూసి అన్నాడు, దేవాలయంలో అందరితో అన్నాడు, ఇక్కడున్న వాళ్ళందరిలో చాలామంది చెక్కులు వేశారు, చాలామంది క్యాష్ ఇచ్చారు, చాలామంది డబ్బులు వేశారు, చాలామంది విస్తారంగా వేశారు, కానీ అందరికంటే ఎక్కువగా ఇచ్చింది ఈమె. పక్కన వాళ్ళు అడుగుండొచ్చు, ఎంత వేసింది? 2 కాసులే. కానీ తన జీవనోపాధి అంత వేసింది. తన విధవరాలుగా ఏమీ లేకపోయినా ప్రభు కోసం నమ్మకంతో ఇచ్చింది. కొరతలో కూడా దేవుని నమ్మటం నేర్చుకోండి. దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వాలంటే, దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వాలంటే ఆయన అడుగు వాటన్నిటికంటే చెప్పండి, ఊహించు వాటన్నిటికంటే ఏం చేయవాడు? అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆయన సమృద్ధి మీరు అనుభవించాలంటే కొరతలో కూడా ఎవరిని నమ్మటం? ప్రభువుని నమ్మటం నేర్చుకోండి. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ ప్రొవైడ్. సమృద్ధిగా సమకూర్చుటకు ఎవరేసయ్యా? శక్తి గలవాడు. చెప్పండి ఆ మాట. సమృద్ధిగా సమకూర్చుటకు ఎవరైనా శక్తి. 5 రొట్టెలు 2 చిన్న చేపలే కాదు, నీ జీవితంలో నీ కొరతల్లో కూడా యేసయ్య నమ్మి ఇవ్వు, యేసయ్య నమ్మి పరిచర్యకి ఇవ్వు. ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఎలా చేస్తారు చెప్పండి? అత్యధికముగా చేయ శక్తి గలవాడు. అత్యధికముగా చేయ. ఏదైనా నీ జీవితంలో కొరతలు చూస్తున్నావా? నీ కుటుంబంలో కొదువులు చూసుకుంటున్నావా? భయపడబాకు. యేసయ్య నమ్ము. యేసయ్య ఈరోజు నీ జీవితంలో నీ కొరతలు తీర్చునుగాక, నీ కొదువులు తీర్చునుగాక. హల్లెలూయా. 2వ మాట రాసుకోండి. 2వ మాట, హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ
ప్యూరిఫై, తెలుగులో చెప్తా, సమృద్ధిగా శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. ఒకటి, సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు ఆయన. రెండవది, సమృద్ధిగా శుద్ధి చేయుటకు. అనండి శుద్ధి అనండి, ఆ మాట శుద్ధి అనండి గట్టిగా, శుద్ధి. శుద్ధి, శుద్ధి కాదు, శుద్ధి అనండి. శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. బైబిల్ చెప్తుంది, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను చెప్పాలి మీలాగా వాక్యాలు చెప్పేవాళ్ళు ఏంటి పాపము? చెప్పండి. మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? యేసయ్య దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు కదా. రెండవ మాట, సమృద్ధిగా శుద్ధి చేయుటకు శక్తి గల. ఎలా శుద్ధి చేస్తాడు? పాస్టర్ గారు, చాలా అనారోగ్యంతో వచ్చాను, మా ఇంట్లో వాళ్ళు చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, మాకు తెలిసిన వారు అనారోగ్యంతో ఉన్నారు, నా పిల్లలకు బాగలేదు, వాళ్ళ పరిస్థితులు బాగలేవు, మా కుటుంబ నేపథ్యమే బాగలేదు. చూడండి దేవుడు ఎలా శుద్ధి చేస్తాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం నేను చదువుతా, చూడండి. మొదటి వచనం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. నయమాను సైన్యాధిపతి. చూడండి ఎంత బాగా రాశారు ఈయన గురించి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. చూడండి ఎంత మంచి ఇంట్రడక్షన్. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి ఏమి ఇస్తున్నాడు? ఎక్కడ పోయినా జయాలు ఇస్తున్నాడు. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడేను. కాబట్టి రాజు కూడా సైన్యాధిపతి అయిన నయమాను చూసి భలే సంతోషపడేవాడు. నయమాన్ అంటే అంత ఘనపరచబడేవాడో. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎవరంట? నయమాన్ ఎవరంట? మామూలు పరాక్రమశాలి అని రాయాల. బైబిల్లో ఏం రాశారు? బైబిల్లో యాడ్జెక్టివ్స్ అంటారు, విశేషణాలు. మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఇప్పుడు దాకా బాగానే ఉంది. కానీ, చెప్పండి, కానీ అనండి ఆ మాట అందరూ అనండి. కానీ ఘనుడే, సైన్యాధిపతే, పరాక్రమశాలే, కానీ కొంతమంది అంటారు గాని అనే దాంట్లోనే ఏముంది? గూని ఉందంట. చెప్పండి ఏముందంట? పెళ్లి సంబంధాలకు వెళ్ళారంట. అమ్మాయి ఇచ్చిపుచ్చుకునే అత్తమామలు పెళ్లి కాలేదు ఇంకా అబ్బాయిని చూడటానికి వెళ్ళారంట. గురించి బాగా విన్నారంట, అబ్బాయి గురించి సమాచారం అంతా సేకరించారు. వాళ్ళ అమ్మా నాన్నలు అడుగుతున్నారు, అమ్మా వెళ్ళొస్తాం తల్లి, చెల్లెమ్మ డేట్లు పెట్టుకుందామని మాట్లాడుకుంటే ఆఖరిలో ఒక మాట అడిగి వెళ్తాను, ఏమనుకోరుగా అంటే, అడగండి అన్నయ్య ఏం పర్లేదు, పిల్లోడికి ఏమన్నా అవలక్షణాలు ఏమైనా ఉన్నాయమ్మా, అనకూడదు కానీ అడగకూడదు కానీ నిన్ను తల్లిగా అడుగుతుంది. అబ్బా ఏమి లేవన్నయ్య కానీ అనిందంట. కానీ ఏందమ్మా, ఎప్పుడో ఒకసారి సినిమాకి పోతాడు అన్నయ్య అనిందంట. సినిమాలు ఏముందిలే అమ్మా, ఈ రోజులు అందరు చూస్తున్నారు అన్నయ్య కానీ అనిందట. మళ్ళీ కానీ ఏందమ్మా, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కిల్లి వేసుకుంటాడు అన్నయ్య. కిల్లిదే ఉందిలేనా కానీ అనిందంట. కానీ ఏందమ్మా, ఆ కిల్లి కూడా ఎప్పుడు వేసుకోడు అన్నయ్య, ఎప్పుడైనా సిగరెట్ తాగితేనే వేసుకుంటాడు. అబ్బో సిగరెట్ అనమ్మా, ఇంకా అది కూడా ఎప్పుడు వేసుకోడు అన్నయ్య, ఆ సిగరెట్ కూడా ఎప్పుడు తాగాడు. ఎప్పుడన్నా సినిమాకు దూరంగా పోయినప్పుడే, కొంచెం తాగినప్పుడే. చెప్పకనే ఏం చెప్పిందావా? చెప్పకనే మహాపరాక్రమశాలి, ఘనుడు, సిరియా దేశానికి సైన్యాధిపతి. కానీ ఏముంది అతనికి చెప్పండి? కుష్ఠరోగి. పాత నిబంధన గ్రంథంలో ఆ దినాల్లో కుష్ఠరోగము భయంకరమైన పాపానికి సంకేతం. కుష్ఠరోగము కంటే పాపము చాలా భయంకరమైంది. పాపము చాలా భయంకరమైందండి. బైబిల్ చెప్తుంది, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు.
పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము మరణానికి దారి తీస్తుంది, జాగ్రత్త. కొంతమంది అనుకుంటారు ఈ కొంచెం పాపమే, ఈ కొద్దిసేపు చేసే పాపమే ఏమైతేలే. కాదు కాదు, చాలామంది పాపానికి దాసులయ్యి దేవునికి దూరం అయిపోయి ఉగ్రత దగ్గర అంచుల్లో ఉన్నారు. పాపం చాలా భయంకరమైందండి. కుష్ఠరోగము కంటే పాప రోగము చాలా భయంకరమైనది. ఆ పాప రోగం నుంచి మానవుని విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేయును. పవిత్రులనుగా చేయని ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. పాపంలో వచ్చి జీతం మరణము. ఆ నిత్య మరణంలో నుంచి మనల్ని తప్పించుట కొరకై, రక్షించుట కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కుష్ఠరోగి, భయంకరమైన కుష్ఠరోగం. అయితే ఎప్పుడు చూసిందో ఆ చిన్నది, ఇశ్రాయేల్ దేశపు చిన్నది చూసి షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు అనింది. గబగబా తాకీదులు తీసుకున్నాడు, ఇశ్రాయేల్ దేశపు రాజుకి పెట్టాడు. రాజు బట్టలు చించుకున్నాడు, నేను నిన్ను ఎలా బాగు చేయగలను, నేను ఇలా బాగు చేయగలను. ఆ విషయము వెంటనే ఎలీషా ప్రవక్త తెలిసింది. రాజు నువ్వెందుకు బట్టలు చించుకుంటావు, ఆయన నా దగ్గరికి పంపించంటే చూడండి గబగబా రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచ్చి నేను చదువుతున్నాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర ఎక్కడ నిలిచాడు? పాపంలో జీవించే వ్యక్తికి గర్వం కూడా ఉంటుంది. రోగం గర్వానికి కూడా తీసుకెళ్తాండి. ఇంటి ద్వారము ముందర నిలిచాడు. ఇంటికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాడా? ఏడున్నాడు చెప్పండి. వస్తాలే, శుద్ధి అనుకున్నాడు. వచ్చి నన్ను శుద్ధి చేస్తాలే, బాగు చేస్తాలే అనుకున్నాడు. ఎలీషా ఎవరో తెలుసా? నువ్వు పోయి ఏం చేయమన్నాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నువ్వు శుద్ధుడు అవుతావు. వెంటనే ముఖం చిమ్మరించుకొని, ఆ మాటకి ఎంత కోపం వచ్చిందో చూడండి. 11వ వచనం. అందుకు నయమాను ఏం తెచ్చుకున్నాడు? కోపము తెచ్చుకొని ఏమన్నాడండి? ఎలీషాను తిట్టాడా? ఎలీషాను కొట్టాడా? నయమాను ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి ఎన్నిసార్లు? 7 మార్లు మునగమంటే ఆ మాటకు కోపం వచ్చేసింది. మరలా వెనక్కి వెళ్ళబోయాడు. చెప్పాడు పాపం, తన దగ్గర ఉన్న దాసుడే చెప్పాడు, ఏదేదో చెప్తే చేసేవాడు కదా, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు కదా, చేద్దాంపా. చూడండి మునిగిన తర్వాత ఏం జరిగిందో. 15వ వచనం 14 చదువుకుందాం. రాజు 2వ గ్రంథం 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శుద్ధి చేసే దేవుడు, దేవుడు శుద్ధి చేసే దేవుడు. సమృద్ధిగా ఎలా అయిపోయింది చూడండి. అతని దేహము పసిపిల్ల దేహం వలె. అంతకుముందు కుష్ఠరోగి, అంతకుముందు భయంకరమైన పరిస్థితి. కుష్ఠరోగి అంటే ఆ దినాల్లో సమాజంలోకి తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరు పలకరించేవాళ్ళు కాదు కదండి. ఒకవేళ ఈ ఉదయకాలం నీ రోగం ఏదో నాకు తెలియదు, పాస్టర్ గారు ఈ రోగంతో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో. మొన్న కాయను చెప్తున్నాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏందయ్యా? మోచేతుల మీద మొలుస్తున్నాయంట. అదేంది అర్థం కావట్లేదండి. దేహమంతా పాగిపోద్దేమో అనిపిస్తుందండి, దేహమంతా వచ్చేస్తేమో. చాలా భయంకరంగా ఉంది నాకు చూపిస్తే. ఇట్లా తెల్ల తెల్లగా వచ్చేస్తున్నాయండి. ఇట్లా తెల్ల తెల్లగా వచ్చేస్తుందండి. దేహమంతా పాగిపోద్దేమో, భయం వేస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా కొరకు. మన ఒక అమ్మాయి చిన్నపిల్ల తీసుకుని, మేమందరం ఇక్కడ ఉండగానే చిన్నపిల్లని తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి నీళ్లు పడవంట.
పుట్టిన కానించి నీళ్లు పోయలేదండి, అమ్మాయికి స్నానం చేపిలేదు. మరి ఏం చేపిస్తున్నారు? ఆ కెమికల్ పౌడర్తోనే తుడుస్తున్నామండి. భయంకరమైన అనారోగ్యాలు, భయంకరమైన జబ్బులు ఉన్నాయండి. మీరు విశ్వసించండి, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సమృద్ధిగా శుద్ధి చేయుటకు, ఎవరు చెప్పండి? శక్తి గలవాడు. హీఈస్ ఏబుల్ టు అబండెంట్లీ ప్యూరిఫై. ఆయన సమృద్ధిగా శుద్ధి చేయవాడు. నీ రోగం ఎలాంటిదైనా సరే, నయమాను కుష్ఠ రోగాన్ని శుద్ధి చేసిన దేవుడు. ఈ ఉదయకాలం నీ రోగం ఎటుదంటైనా అది యేసయ్య శుద్ధి చేయునుగాక. రోగాన్ని బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చేస్తాడు, చేయడా? నమ్మాలి, విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దైవజనుడు చెప్పినట్లు ఎప్పుడైతే నయమాను చేశాడో అప్పుడు దాకా గర్వించాడు. లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలా, దైవజనుడిని చూడటానికి ఇష్టపడలా, దైవజనుడితో మాట్లాడడానికి ఇష్టపడలా. అప్పుడు దాకా గర్వించి కోపగించుకున్న ఈ నయమాన్ ఎప్పుడైతే ఆయన మాట విన్నాడో, చూడండి, నయమాన్ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడు చూడండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా అందరు చెప్పండి అన్నమాట, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను. హల్లెలూయా. చూసారా? ఆ సాక్ష్యం రావాలి మన నుంచి కూడా. మన దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. శుద్ధి చేసేవాడు ఆయన. అందరూ చెప్పండి, ఏ దేవుడు? శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. నీ రోగం ఎలాంటిదైనా, నీ రోగం ఎంత భయంకరమైందైనా, యేసయ్య ఈ ఉదయకాలం నిన్ను స్వస్థపరచునుగాక, మిమ్మల్ని శుద్ధి చేయునుగాక. శుద్ధి చేయుటకు శక్తి గల దేవుడు ఆయన. సమృద్ధిగా శుద్ధి చేయుటకు. చెప్పండి, ఎలా శుద్ధి చేయుటకు? కొంచెం చేసి వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. చెప్పండి, ఎవరు ఆయన? సమృద్ధిగా అనండి ఆ మాట. మీకు ఇష్టం లేదా? సమృద్ధి ఇష్టం లేదా? ఆయన అత్యధికముగా చేయ శక్తి గలవాడు. ఒకటి, సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గల. రెండవది, సమృద్ధిగా శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. నీ రోగమే కాదు, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నిన్ను ఈ ఉదయకాలం యేసయ్య సమృద్ధిగా శుద్ధి చేయునుగాక. మీ రోగాలన్నీ శుద్ధి చేయునుగాక. యేసు రక్తంలో మీ రోగములన్నీ శుద్ధి చేయబడునుగాక. హల్లెలూయా. మూడో మాట రాసుకోండి. హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ ప్రివెయిల్ అంటే విజయము. సమృద్ధిగా విజయము దయచేయుటకు శక్తి గలవాడు. మూడో మాట, సమృద్ధిగా ఏం దయచేయుటకు? విజయము దయచేయుటకు. ఎవరాయన చెప్పండి? శక్తి గలవాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి ఏం జరిగిందో. యోహాను సువార్త 11వ అధ్యాయం. బాగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక మాట చదువుతాను, తర్వాత సన్నివేశంలోకి వెళ్దాం మనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వాక్యం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలి అందరు, ఏం చేశాడు యేసయ్య? చెప్పాలి గట్టిగా, ఏం చేశాడు యేసయ్య? అనండి, ఆలస్యం అనండి. ఆలస్యం, చర్చికి వచ్చిన వాళ్ళు కూడా ఆలస్యం అనండి. ఆలస్యం అనండి. ఆలస్యము, డిలే లీడ్స్ టు డిస్పైర్. ఆలస్యము నిరాశకు తీసుకెళ్ళింది. కొన్నిసార్లు జీవితంలో జరిగే విషయాలు ఆలస్యమైతే ఏమొచ్చేస్తుంది చెప్పండి? పెళ్ళి అయింది, పిల్లల బొట్టల 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఏమొచ్చేస్తుంది చెప్పండి? ఏమొచ్చేస్తుంది? నిరాశ.
జరిగిద్దో జరగదో, పిల్లలు పుడతారా పుట్టరో కదండి. పిల్లలకి వయసు అయిపోతూ ఉంటుంది, తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు, వెంటనే ఏమొస్తుందో తెలుసా, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏమొస్తుందో తెలుసా, అసలు ఈ పిల్లకి పెళ్ళి అయిద్దో కాదో, వీడికి పెళ్ళి అయిద్దో కాదో, పెళ్లి జాతకం ఉందో లేదో, ఇట్టంటారు పెళ్లి జాతకం ఉందో లేదో. అందుకని అప్పుడు పోయి చూపించుకుంటారు. వాడి దగ్గర వీడి దగ్గర పోయి చేతులు చూపించుకోబాకండి. పెళ్లి జాతకం ఉందో లేదో. బాగా చదువుకొని ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కానీ ఉద్యోగం ఆలస్యమైంది. ఏమొస్తుంది, ఆలస్యమైందంటే ఏమొస్తుంది, అసలు ఉద్యోగం వస్తుందో రాదో, గవర్నమెంట్ సొమ్ము తినటానికి పుట్టానో లేదో, నువ్వు తినకపోతే ఎవరో ఒకరు తింటున్నారుగా. ఎంత నిరాశ, ఎంత నిరాశ. ఆలస్యం అవుతుందంటే చాలు, కుటుంబంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే చాలు. దేవుని బిడ్డలు, ప్రాముఖ్యంగా ప్రభు నమ్మిన బిడ్డలు ఈరోజు ఎంత నిరాశ, ఎంత ఒత్తిడో. ఆలస్యం అయితే చాలండి, కొంచెం ఆలస్యం అయితే చాలు, అసలు దేవుడు చేస్తాడు చేయడు. చర్చికి రమ్మన్నారు అనుకోరండి, ఎందుకు అవుతుందమ్మా, ఎందుకు పిన్ని గారు, ఎందుకు మేము వచ్చేది, ఎందుకు మేము వచ్చేది, ఏం చేశాడు యేసయ్య, చేసినవన్నీ మర్చిపోతాను, ఏం చేశాడు యేసయ్య. ఎంత ఆలస్యమో చూడు. ఆ అమ్మాయి అనేది వచ్చే అమ్మాయి చేస్తానులే వదిన, నువ్వు నమ్ము, ఈ వదిన ఆడపడుచుని ముచ్చట్లు భలేవంటి చేస్తానులే, జరిగిద్దిలే, నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. ఏం చేస్తాడు, ఏం చేస్తా, వాళ్ళంతే చెబుతారులే, చేస్తాడు. ఏమైనా చేయగలవు. నిద్రలో ఉన్నారు మీరు, పాడదామా, పల్లవి పాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగ, నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే, యేసయ్యా నీకే. మరలా ఏమైనా చేయగలవు, కథ మొత్తం. హల్లెలూయా. చేస్తాడా చేయడా, భూలక్ష్మి పెట్ట కొడుతుంది, ఏం నిద్రలో పాపం లేచింది, దానికైనా సంతోషం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పక్కన వాళ్ళు చెబుతారు దేవుడు చేస్తాడు, నువ్వు విశ్వసించు. ఆలస్యం అయిపోతుంది, ఇంకేమైద్దిలే. చూడండి, మార్తా మరియా ఇద్దరు అన్న మాట మీకు చూపిస్తే ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం. నేను కూడా భలే ఆశ్చర్యపోయి రాత్రి వాక్య ధ్యానం చేసి, యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎవరన్నారు ఈ మాట, మార్తా అనింది. ఇప్పుడు 32వ వచనం చూడండి, మరియా ఏమనిందో. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా, అంటే నువ్వు ఎక్కడ లేవు, నువ్వు మా దగ్గర లేవు కాబట్టి మా అన్న ఏం చేశాడు, చచ్చిపోయాడు. నువ్వు రావటం ఆలస్యమైంది కాబట్టి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. మాసిలమణి గారు ఒక మాట అనేవాడు ఎప్పుడు, హిస్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ అంట. ఆయన ఆలస్యములు ఏమి కావు, అలక్ష్యములు కావు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీ అందు అలక్ష్యం చేయటానికి కాదు. ప్రభు ఆలస్యం చేసిన దాంట్లో ఆశీర్వాదం ఉంది, విజయం ఇచ్చేవాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందని నిరాశపడుతూ కూర్చున్నారా, పిల్లల విషయం ఆలస్యం అవుతుందని, ఉద్యోగం ఆలస్యం అవుతుందని, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని, కుటుంబంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుందని, పాస్టర్ గారు మా ఎదురింటి వాళ్ళకి అన్నీ వచ్చినాయండి, మాకే ఏమీ జరగట్లేదండి, ఆలస్యం అవుతుందని నిరాశతో కూర్చున్నారా. మార్తా మరియలు కూడా ఆలస్యం అవుతుందని దిగులు పడ్డారు, నిరాశపడ్డారు. ప్రభువుని అన్నారు, నీవెక్కడుంటే మా అన్న బతికేవాడు కదా, మా అన్న బతికేవాడు కదా, చచ్చిపోయేవాడు కాదు కదా అయ్యా. యేసుప్రభువు వారు సమాధి దగ్గరికి వెళ్ళే నేరుగా ఏం జరిగింది ఆ రోజు, సమాధిలో ఉన్న లాజరుని ఏమన్నాడు, లాజరు బయటికి రా,
లాజరు బయటికి రా అన్నాడంట. యేసయ్య ఆ రోజు కానీ లాజర్ అని పేరు చెప్పకపోతే సమాధుల్లో ఉన్న వారంతా లేచేవాళ్ళంట. హల్లెలూయా. ఆయన మాటకంత శక్తి ఉంది. హల్లెలూయా. లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. సమృద్ధిగా విజయం ఇచ్చుటకు శక్తి గలవాడు ఆయన. ఆలస్యమవుతుందని, కార్యాలు జరగట్లేదని నిరాశపడుతూ వచ్చావా ఈ ఉదయకాలం? పాస్టర్ గారు, నా కుటుంబంలో ఏ కార్యాలు జరగట్లేదయ్యా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఏ ఆశీర్వాదం లేదయ్యా, ఆలస్యం అవుతుంది, నిరాశలోకి వెళ్ళిపోయాం, అసలు దేవుడు అంటేనే దూరంగా వెళ్ళిపోయాం, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాం, నమ్మటం పోయింది, నమ్మకమే లేదు. విశ్వసించు, ఆయన సమృద్ధిగా చేయ శక్తి గల దేవుడు. ఏం చేస్తాడు ఆయన? అత్యధికముగా, చెప్పండి గట్టిగా ఆ మాట చెప్పండి, అత్యధికముగా చేయ శక్తి గలవాడు ఆయన. అత్యధికముగా చేస్తాడు. సమృద్ధిగా విజయం ఇచ్చుటకు శక్తి గలవాడు. లాజరు విషయంలోనే కాదు, మార్తా మరియల విషయంలోనే కాదు, ఈ ఉదయకాలం ఎంతమంది ఆలస్యమవుతుందని దిగులు పడుతూ నిరాశతో కూర్చున్నారో, ప్రభు మీ జీవితంలో కూడా మీ ఆలస్యాన్ని విజయముగా మార్చునుగాక, సమృద్ధి విజయం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట, హీ ఈజ్ ఏబుల్ టు అబండెంట్లీ ప్రొటెక్ట్. సమృద్ధిగా సంరక్షించు. మొదటి మాట ఏమన్నా? సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. రెండో మాట, సమృద్ధిగా శుద్ధి చేయుటకు శక్తి గలవాడు. మూడోది, సమృద్ధిగా విజయము దయచేటకు శక్తి గలవాడు. నాలుగో మాట, సమృద్ధిగా సంరక్షించుటకు ఎవరైనా శక్తి గలవాడు. అత్యధికముగా చే శక్తి గలవాడు. సమృద్ధిగా సంరక్షించుటకు ఎవరైనా శక్తి గల దేవుడు. మనకు తెలుసు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేశారు చెప్పండి? ఒక పెద్ద ప్రతిమను తయారు చేయించి ఏం చేయమన్నాడు? దానికి నమస్కరించమన్నాడు, ప్రతిమకు నమస్కరించమన్నాడు. అప్పుడు షడ్రక్, మేషక్, అబెద్నెగో ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మనమైతే ఏం చేసేవాళ్ళం? గబక్కని దండం పెట్టి ఒకటి పెట్టమంటే 10 పెట్టి, మీ రాజ్యంలో ఉన్నాం, మీరు ఏది చెప్తే అది చేయాలి కదండి, తప్పిద్దా మాకు అని గబక్కన వచ్చేసేవాళ్ళమే. చూడండి, వాళ్ళు దే నెవర్ కాంప్రమైజ్. వాళ్ళు రాజీ పడలేదండి. విశ్వాసి ఎక్కడ రాజీ పడకూడదు, విశ్వాసి ఎక్కడ భయపడకూడదు, దేవుని కోసం నిలబడే విషయంలో ఎక్కడ భయపడకూడదు, దేవుని కోసం సాక్ష్యం ఇచ్చే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు, ఎక్కడ భయపడకూడదు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. రాజు ఏం చేశాడంటే, మీరు కానీ ప్రతిమకు నమస్కరించకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను? అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఆ అగ్నిగుండాన్ని అప్పుడు వాళ్ళు అన్నమాట ఏం తెలుసా? ప్రభువా రాజా, అగ్నిగుండంలో వేసినా మాకు పర్లేదు. 15 వచ్చిన చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 వచ్చిన. బాకాను, పిల్లంగురవిని, పెద్ద వీణును, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల. వాళ్ళ ముందు ఏముంది చెప్పండి? అగ్నిగుండం ఉంది. ఇటువైపు ఏమో ప్రతిమకు నమస్కారం చేయాలి, లేకపోతే ఏముంది చెప్పండి? చెప్పండి ఏముంది? నిజంగా వాస్తవంగా మనందరం కానీ అక్కడ ఉంటే, సిబిసి వాళ్ళందరం వచ్చిన మనందరం పక్కన ఏం చేసేవాళ్ళం? ఒకసారైనా 10 సార్లు కూడా పెట్టి పక్క వచ్చాం. ఎందుకు? దేన్ని చూసి? మనకు ఇదంటే భయం, చావు మీద తీపి ఎక్కువ, బ్రతికితే బఠానీలను నమ్ముకోవచ్చులే అని డైలాగులు వేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాగా వినండి ఈ మాటలు, ఎవరి కోసమో దేవుడు చెప్పిస్తున్న మాటలు ఇవి, యేసయ్య మాటలు ఇవి. నీ ప్రతిమకు మేము నమస్కరింపము,
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా అంటే ఏమైపోయారు వాళ్ళు చెప్పండి? టోటల్గా మేము చనిపోవటానికి కూడా సిద్ధమే, కానీ ఈ చండాలపు పనులు చేయటానికి మాత్రం దేవుడు అందుకు మమ్మల్ని రక్షించుకోవాలా. మా దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, మా కోసం సిలువలో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించిన దేవుడు. ఆయన కోసం ఎంతవరకైనా ఆఖరికి చావొచ్చినా నిలబడతాం, కానీ రాజీపడం. ప్రతిమకు నమస్కారం చేయం. దేశ బహిష్కరణ చేసిన, మమ్మల్ని పడేసి చంపిన, అగ్నిగుండంలో వేసిన, మాకు చావు వచ్చినా సరే రాజీపడం. విశ్వాసం అదండి, విశ్వాసం అది. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీ ప్రతిమ మాత్రం మేమేం చేయమో నమస్కరించం. ధైర్యంగా నిలబడ్డారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కోసం నిలబడేటప్పుడు ఎక్కడ నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావో, సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరైనా నేను తృణీకరిస్తున్నారా? కొంతమంది అంటారు, మా ఇళ్ళల్లో ఉండే పని అయితే ముందు ముగ్గేయాలి, బొట్లు పెట్టుకోవాలి, మాతో రావాలంటే వాళ్ళు ఎన్ని మేము చేసినవన్నీ చెయ్యమో. మేము యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారం, మేము ఇలాంటి చండాల పనులు చేయం. మా దేవుడు జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మా కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి లేచినవాడు, మా కొరకై తిరిగి రానయ్యున్నవాడు. మేము ఇలాంటి పనులు చేయము. మీరు మాతో వచ్చినా రాకపోయినా, మాతో సహవాసం చేసినా చేయకపోయినా, ఈ ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా, మమ్మల్ని చంపినా మేము మాత్రం రాజీ పడం. అదండి ఫెయిత్. మహాబలిపురం మేము టూర్కి వెళ్ళినప్పుడు, మహాబలిపురం మెయిన్ రోడ్డు మీద మేము సువార్త చెప్తున్నా. క్రైస్తవేతరులు అందరూ వచ్చి వింటుంటే మమ్మల్ని తీసుకెళ్ళినవాడు కూడా క్రైస్తవుడే, కానీ నామకార్థ క్రైస్తవుడు. వాడికి భయం వేసింది. పాస్ గారు ఆపు అంటున్నాడు, పెద్ద సైకిల్ చేస్తాడు. ఏంది ఆపు అన్నాడు. మేమేం బాగా ఉజ్జీవంగా జరుగుతుంది సువార్త, బాగా ఉజ్జీవం. మేము తెలుగులోనే చెప్తుంది, మనకు తెలిసింది అదే దేవుని భాష, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మేము ఉజ్జీవంగా సువార్త. ఆపు ఇట్ట అంటున్నాడు. ఏంది స్టీవెన్ ఏమంటున్నాడు ఆయన? ఏంటంటే మీరు చెప్పండి. కానీ అయిపోయింది. మేము అంతా చేసి అయిపోయిన తర్వాత, అయ్యో రాళ్ళతో కొడతారయ్యా ఇక్కడ మమ్మల్ని అంటున్నాడు ఆయన. రాళ్ళతో కొట్టిన ప్రభు బిడ్డలంగా, కానీ అక్కడ చేసిన సువార్త ఎంతమంది జీవితంలో కార్యం జరిగించదో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కోసం సువార్త కోసం ఎక్కడ రాజీ పడకూడదు. ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చుటలో ఎక్కడ రాజీ పడకూడదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారండి. ఏం జరిగిందో తెలుసా? తర్వాత చూడండి, తర్వాత మాట చదువుకుందాం. 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషక్ అబేద్నెగోను వారి విషయంలో వేడిమిగా చేయమని ఆజ్ఞయించను. మరియు తన సైన్యంలో బలిష్ఠుల కొందరిని 21వ వచనం, వారు వారి అంగీలను, నిలువుట అంగీలను, పై వస్త్రములను తక్కిన వస్త్రములు తీయకయే ఉన్న పాటను ముగ్గురిని పడవేసి రాజాజ్ఞ తీవ్రమైన గొండము మిక్కిలి ఏం చేశారు? విసిరివేసిన మనుషుల అగ్ని జ్వాల చేత వాళ్ళని వేసిన వాళ్ళు కాల్చబడచాం. 23వ వచనం, షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండముల పడగా రాజాకు నెబుగా ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను ఎంతమందిని చూశాడంట? వేసింది ముగ్గురునైతే ఎంతమంది కనపడుతున్నారు? 4వ వ్యక్తి ఎవరు? హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? మనం దేవుని కోసం నిలబడ్డప్పుడు, దేవుని కోసం సాక్ష్యం ఇచ్చడంలో ధైర్యంగా నిలబడ్డప్పుడు నీ ప్రక్కన యేసయ్య ఉంటాడు, మర్చిపోబాకండి. హల్లెలూయా.
నీ ప్రక్కన యేసయ్య ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపాడు. ఆయన సంరక్షించుటలో శక్తి గలవాడు. తన బిడ్డలకు హాని జరగకుండా కాపాడుటలో శక్తి గలవాడు. దేవుని మహాకృప. సిబిసి ఈ తారీఖు కూడా మేము వస్తామని అనుకోలేదు. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాను. పోయిన సంవత్సరం ఈ అక్టోబర్ మాసం ఈ తారీఖు మేము వస్తాం అనుకోలే, తెలుసా? కానీ పరిస్థితులు దేవుని కృపను బట్టి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ సువార్త ఈ ప్రాంతంలో కూడా అవసరం. ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమా కూడా నీకోసం ఎదురు చూస్తుంది. రోమాలో కూడా వెళ్ళి సాక్ష్యం ఇవ్వు. ఆ మాట పట్టుకొని ప్రభు కృపను బట్టి వచ్చాను. నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా రోమాలో పెట్టబోతున్నాం, తీసుకెళ్ళబోతున్నావు, ఏం జరిగిద్దో మాకు తెలియదంటే ప్రభు ఏమన్నా తెలుసా, నీకు హాని చేయుటకు ఎవడునో నీ మీదికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిచర్యకు పిలిచిన దేవుడు. ఆయన వాగ్దానాలు ఇచ్చి తీసుకొచ్చాడు. మనం ఆయన సేవ చేసేటప్పుడు, మనం ఆయన కొరకు నిలబడేటప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. యేసయ్య మీ ప్రక్కనే ఉంటాడు. కాబట్టి రాజీ పడబాకండి, లోకంతో రాజీ పడబాకండి. ప్రభు కోసం చనిపోయే సందర్భాలు వచ్చినా నిలబడండి. యేసయ్య కొరకు ఒక స్టాండ్ తీసుకున్నారంటే ప్రభు కోసం నిలబడండి. యేసయ్య మీతో ఉంటాడు. ఆయన సన్నిధి మీతో ఉంటుంది. ఆయన సమృద్ధిగా సంరక్షించుటలో శక్తి గలవాడు. ఈరోజు మన అంశం ఏంది చెప్పండి? అత్యధికముగా చేయ శక్తి గలవాడు. ఏంటి ఆయన చేసే కార్యాలు 4 చూసాం. 1 సమృద్ధిగా సంరక్షించుటలో శక్తి. మొదటి మాట ఏంది? సమృద్ధిగా సమకూర్చుటలో శక్తి గలవాడు. రెండవదిగా సమృద్ధిగా శుద్ధి చేయుటలో శక్తి గలవాడు. మూడవదిగా సమృద్ధిగా విజయము దయచేయుటలో శక్తి గలవాడు. 4వది సమృద్ధిగా సంరక్షించుటలో, ఆయన బిడ్డలను కాపాడుటలో శక్తి గలవాడు. ఆయన మన పక్షమై ఉండగా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు ఎవ్వలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమై ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు క్రైస్తవేతరులు అంతా బాగానే ఉంటున్నారు, కానీ మన వాళ్ళే కదా ఆ ధైర్యం లేక, ఆ విశ్వాసం లేక, ప్రభు కొరకైనా ఆ తెగింపు లేక ముందుకడిగే లేకపోతున్నారు. విశ్వాసించండి, ప్రభు నమ్మండి. యేసు ప్రభు గురించి ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చడంలో ఎక్కడ వెనకడుగు వేయద్దు కదా. సాక్ష్యం అంటే ఏంది? పాడతాం కదా మనం, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన విని సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించిన సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ 4 మాటలు పదే పదే గుర్తు చేసుకోండి. ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. సమృద్ధిగా సంరక్షించుటలో, సమృద్ధిగా సమకూర్చుట. నీ కొరతలు దేవునికి అప్పగించు. కొరతలో కూడా దేవుని నమ్ము. దేవుడు ఈరోజు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విశ్వసించి దేవుని చేతిలో పెట్టారంతే. ఆ రోజు అంతమందికి ఆహారంగా మార్చిన నా దేవుడు, నీ కొరతలు ఏవైతే ఉన్నాయో ఆ కొరతలో కూడా దేవుని నమ్ము. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించబోతాడు. సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. సమృద్ధిగా శుద్ధి చేయుటకు శక్తిగా. దేవజనుని మాట నమ్మి ఎప్పుడైతే నయమాను మునిగి లేచాడో, పసిపిల్ల దేహము దేవుడు శుద్ధి చేశాడు. ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో వచ్చారో మీరు నమ్మండి, యేసయ్య సమృద్ధిగా శుద్ధి చేయటంలో శక్తి గలవాడు. మీరు నమ్మండి, యేసయ్య సమృద్ధిగా శుద్ధి చేయటంలో శక్తి గలవాడు. మీ రోగాలు ఇక్కడి నుంచి వెళ్ళేలోపే సమృద్ధిగా శుద్ధి అగునుగాక, స్వస్థత దొరుకునుగాక, సమృద్ధి అయిన స్వస్థత కలుగునుగాక. మూడవదిగా సమృద్ధిగా విజయం దయచేయటంలో శక్తి గలవాడు. ఆలస్యం అవుతుందని దిగులు పడబాకండి. ఆలస్యము నిరాశకు దారి తీనిబాకండి. విశ్వసించండి. ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? ఆలస్యాలు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. విజయంగా మార్చే దేవుడు మనకున్నాడు. విశ్వసించండి. సమృద్ధిగా విజయం దయచేటకు సమర్థుడైన
సమృద్ధిగా విజయం దయచేటకు సమర్థుడు. 4వదిగా సమృద్ధిగా సంరక్షించుటకు సమర్థుడైన దేవుడు. విశ్వసించండి, ఈరోజు యేసయ్య మీ జీవితాల్లో సమృద్ధిగా మిమ్మల్ని సంరక్షించి ఆశీర్వదించి మీ కుటుంబాలకు దీవెన దయచేటుకు ఆయన శక్తి గలవాడు. అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయకాలం మనకి ఆహ్వానం ఇస్తూ ఉండగా, నీ జీవితంలో అత్యధికముగా చేయ శక్తి గల దేవుని విశ్వసించు. ఈరోజే నీకున్న కొరతలు తీర్చబడతాయి, నీకున్న అపజయాలు విజయంగా మారుస్తాడు ఆయన. నీ కుటుంబంలో ఆలస్యమవుతున్న సందర్భాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీ కుటుంబంలో లేమి కొరత తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను శుద్ధి చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వైపు చూద్దాం. అందరం తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఈరోజు అందరి కోసమో దేవుడి వాక్యం. నీ జీవితంలో దేవుడు సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. నీ కొరతలు దేవుని నమ్మి ఇవ్వు. కొరతలో కూడా దేవుని నమ్మటం నేర్చుకో. సమృద్ధిగా సమకూర్చుటకు శక్తి గలవాడు. సమృద్ధిగా శుద్ధి చేయటకు శక్తి గలవాడు ఆయన. దేవుని మాట నమ్ము, విశ్వసించు. దైవజనుని మాట చెప్పినట్లు ఎప్పుడైతే నయమాను చేశాడో పసిపిల్ల దేహంగా మార్చిన నా దేవుడు. ఈరోజు యేసయ్య మాట మీద విశ్వసించు, ఆయన నమ్ము. నీకున్న రోగాన్ని కూడా శుద్ధి చేయటకు ఆయన శక్తి గలవాడు. సమృద్ధిగా శుద్ధి చేయటకు శక్తి గలవాడు. మూడవది, సమృద్ధిగా విజయం దయచేయటకు శక్తి గలవాడు. ఆలస్యం అవుతుందని నిరాశపడబాకు. నమ్ము యేసయ్యను. ఆలస్యాలు ఆయనకు అప్పగించు. ఆలస్యాల్లో కూడా ఆయనకు అప్పగించు. దేవుడు విజయం ఇస్తాడు, విజయం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. సమృద్ధిగా విజయం దయచేటకు సమర్థుడు ఆయన, శక్తి గలవాడు. ఆఖరిగా సమృద్ధిగా సంరక్షించుటకు శక్తి గలవాడు. అపాయాలు గుండా నడుస్తున్నావా? కీడులు గుండా నడుస్తున్నావా? ప్రభు నమ్ము, ప్రభుకు అప్పగించుకో, ప్రభు కోసం నిలబడటం నేర్చుకో. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. సమృద్ధిగా సంరక్షించుటకు శక్తి గలవాడు.
ఆయన అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు నాకు కావాలి, ఆయన యందు విశ్వాసంతో నేను నడుచుకోవాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళంతా మీ చేతిలో చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు యేసయ్య మీ జీవితంలో బలమైన కార్యాలు, శక్తిగల కార్యాలు చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాతో సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చే శక్తిగల దేవుడవుగా మా మధ్యలో సంచరించి మాతో మాట్లాడి మా వెన్ను తట్టి ప్రోత్సహించి బలపరిచిన మీ మాటకై స్తోత్రాలు. విన్న ఈ మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఏ ఒక్కరు కూడా నాయన కొరతతో, నిరాశ, నిస్పృహలతో వెళ్లకుండా విజయాలతో వెలుటకు, శుద్ధి అయి వెలుటకు నీ కృప దయచేయమని, కార్యాలు జరిగించి మహిమ పొందమని, వాక్యం మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పాలి ఆమేన్, ఆమేన్.